హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, లైవ్లో ఏం జరిగిందో మొత్తం చేశానండి. అంటే ఈరోజు ఎపిసోడ్లో ఎంతవరకు ఎండ్ అయింది? కంటెండర్స్ విషయంలో నలుగురు సెలెక్ట్ చేశారు. 5వ కంటెండర్ రోహిణి ఆర్ నిఖిల్, అంతటితో ఆపేశాడు కదా. దాని తర్వాత ఏం జరిగింది? పృథ్వీకి అండ్ గౌతమ్కి గొడవ ఏమైంది? తర్వాత రోహిణి అండ్ నిఖిల్లో ఎవరెవరికి సపోర్ట్ చేశారు? వీటన్నిటి మీద లైవ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఓకేనా? లైవ్ 1, 2, 3 మొత్తం చూడండి. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. ఎపిసోడ్ రివ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేస్తా, ఎందుకంటే ఆల్రెడీ చెప్పి ఐ డోంట్ వాంట్ టు గెట్ యూ బోర్. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ ఒక విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా మంది సోషల్ మీడియాలో బాధ ఏంటంటే, అయ్యో వీళ్ళ నలుగురు నామినేషన్లోకి తేవటం తప్పు కదా అంటున్నారు. అంటే ఏంటి? ఈ ఆర్ట్ బ్యాచ్ గౌతము ఇంకో విష్ణుప్రియని తెస్తే ఈ నలుగురు ఇంకో 2 వారాలు వెళ్ళిపోతే ఫినాల్లోకి ఉంచుదామనా? అర్థం కావట్లా బాధ. అంటే మనం ఏదన్నా చెప్తే అర్థం ఉండాలా. 12వ వారం వచ్చింది, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారంటారు. వాళ్ళు టార్గెట్ చేసి పంపించిన లిస్టు చాంతాడంతుంది బయట. వాళ్ళు ఇప్పుడు గెస్టులుగా రావాల్సిన పరిస్థితి. వీళ్ళని టార్గెట్ చేశారంటున్నారు వీళ్ళ నలుగురిని. ఓ మై గాడ్, అసలు అది కూడా కాక ఓజీలో నబీల్ని టార్గెట్ చేసిన నువ్వు అంటున్నారు. వీళ్ళ నలుగురు రాకుండా ఉండాల్సింది, వీళ్ళ నలుగురిని కావాలని దెబ్బేశారు. ఏందిరా స్వామి, ఇది మైండ్ పోతుంది అసలు నాకు. అంటే జనాల్ని, అంటే కేవలం సారీ టు సే దిస్, ఇంకెలాగూ ఓపెన్ అయిపోయింది కాబట్టి అంతా బయట జరుగుతుంది. నేను అసలు ఫస్ట్ ఇటువంటి మాట్లాడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. సో లాంగ్వేజ్ అనే ఒక ఇష్యూ తెచ్చి, అంటే ఇప్పుడు ఏంటి, నిఖిల్ మన స్టేట్ కాదు కాబట్టి నిఖిల్ గెలవాలా? కాదుగా. నిఖిల్ మన స్టేట్ కాకపోయినా నిఖిల్ బాగా ఆడితే గెలవాలి. సో ఇట్లా ఎంతమందిని గెలిపించారు మనం. అక్కడ మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు యాక్చువల్గా. అంటే మన వాళ్ళు వేరే వాళ్ళు వస్తే తట్టుకోలేరు అని ఒకదాన్ని ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకు నాకు అది అర్థం కావట్లా. కానీ ఇది రాంగ్ అంట. మనము బాగా ఆడితే యావారిని తెచ్చాం, బాగా ఆడితే కీర్తిని తెచ్చాం, బాగా ఆడితే బాబా భాస్కర్ని తెచ్చాం, గుద్దు పడేసాం చాలా మంది కంటే ఎక్కువ ఓట్లు. సో అంటే నేను చెబుతున్నదే, ఇప్పుడు మన వాళ్ళు కాకపోయినా మన వాళ్ళు అయినా ఇక్కడ ఏంటంటే కేవలం అదొక చురకలాగా పెట్టి, అరే పాపం రా మనోడు కాదు కాబట్టి అలా చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆయన వచ్చే ముందే ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడంట. సో తమిళ్, తెలుగు, కన్నడ ఈ సంబంధం లేకుండా ఇవన్నీ తప్పని నేను ప్రూవ్ చేస్తాను, వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పి వచ్చాడు. అంటే ఏంటి? అవి ప్రూవ్ చేయాలంటే నేను గెలిస్తే ప్రూవ్ చేసినట్టు, నువ్వు గెలిస్తేనే ప్రూవ్ చేసినట్టు కాదుగా. పృథ్వీ గెలిచినా ప్రూవ్ చేసినట్టే, యష్మి గెలిచినా ప్రూవ్ చేసినట్టే, ప్రేరణ గెలిచినా ప్రూవ్ చేసినట్టే. కానీ వై ఓన్లీ నిఖిల్ ఇదే వ్యాపారం. నిఖిల్ని పైకి తీసుకెళ్ళాల. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఓకేనా? కొంచెం ఎక్కువ విషయాలే మాట్లాడతా. ఒక ప్రయారిటీ ఉంటుంది దేనికైనా, ఓకేనా? సపోజ్ మన ఇంటి నుంచి మన బంధువుల నుంచి ఒకటి బిగ్ బాస్కి వెళ్ళాడు, ఓకేనా? మనం ఏం చేస్తాం? ఒప్పైనా తప్పైనా మన ఇంటి నుంచి వెళ్ళిన వాళ్ళని డిపెండ్ చేసుకుంటాంగా. ఉన్న 105 రోజుల్లో ఏమన్నా వచ్చినా, లేదు మా వాడు చాలా బాగా ఆడాడు, మా వాడు కత్తి, ఎవరికంటే ఇష్టం వాళ్ళు, ఏ ఇంటి నుంచి పోయిన వాళ్ళు. ఇదేంది అంటే ఫస్ట్ ఇల్లు, తమ్ముడు, అన్న, భర్త, భార్య, ఇట్లా ఉంటుంది ఎక్కడైనా. తర్వాత ఏంటి? నీ గ్రామం నుంచి ఒకటి వెళ్ళాడబ్బా, ఏం చేస్తావు? నీ గ్రామం అన్న కొంచెం ఇది ఉంటుంది. నీ మండలం నుంచి ఒకటి వెళ్ళాడు, అందరూ నేను కొంతమందికి మండలం నుంచి ఉంటుంది. డిస్టిక్ నుంచి వెళ్ళాడు, మనం మాట్లాడటం చాలా ఈజీ. అట్టట్ట గేవుని బట్టి ఆడాలన్నప్పుడు అది లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ఇంటికి కూడా వస్తుంది. సో ఇప్పుడు పోయిన కంటెస్టెంట్స్ అందరూ 105 రోజుల్లో ఏ తప్పులు చేయలేదా? సో వాళ్ళ ఇంట్లో ఓట్లు ఒక్కరోజైనా ఆయనకి కాకుండా వేరే వాళ్ళకి వేయాలిగా. వేసి ఉంటారా? వేయరు. మళ్ళీ ఆయన మీదకైనా తప్పు వచ్చినా కానీ వాళ్ళు డిపెండ్ చేయరా? ఎక్సలెంట్, మార్వెలస్, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అంటాం కదా. ఎందుకని? అది మన ఫ్యామిలీ కదా, ఏ కంటెస్టెంట్ నేను చెబుతుంది. సో అలానే ఎవరు ఇండియన్ కాదు స్వామి, ఈ కాన్సెప్ట్ ఏంది నాకు అర్థం కావట్లా. అంటే తగ్గించడం తప్పితే వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం ఇండియన్ కాదా? సో అంటే నిఖిల్కి ఓటేస్తేనే ఇండియన్నా? ఇది ఒక కొత్త బంధాలు వెళ్ళిపోతుంది, ఎప్పుడూ లేదు. అంటే ఇది బలంగా ఏదైనా చేసి నిఖిల్ని గెలిపించాలి, ఏదైనా చేసి ప్రూవ్ చేయాలి, ఏదైనా చేసి అటు బాట్స్ ఓట్లో ఇంకోటో ఏదైనా చేసి నిఖిల్ హైలో కనపడాలి. అసలు నిఖిల్కి అందనంత దూరంలో అందరూ ఉన్నారని ప్రూవ్ చేయాలి. అటుపక్క నిఖిల్ తప్పులు వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు,
నిఖిల్ ఎలాంటి వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది. నిఖిల్ గేమ్ ఏంటో వాళ్ళు అనుకున్న వాళ్ళే చాలా మంది చెప్తున్నారు. నిఖిల్తో ఫస్ట్ నుంచి ఉండి నిఖిల్ క్లోజ్గా ఉన్న సోనియా గారి లాంటి వాళ్ళు బయటకు వచ్చాక ఆయన ఎలా బిహేవ్ చేశాడు, ఇప్పుడు ఎలా బిహేవ్ చేశాడు చెప్తున్నారు. సీత వచ్చి కొన్ని పాయింట్స్ చెప్పింది. అవన్నీ నో, వాళ్ళందరూ తప్పు, నిఖిల్ నిప్పు. ఎందుకు నాకు అర్థం కావట్లా. వై అంటే ఏం ప్రూవ్ చేయాలని? సో మేము ఏదైనా కానీ అబ్బా మేము నిఖిలే. అసలు ఈ సీజన్లో అసలు నిఖిల్కి దరిదాపులు కూడా ఎవరు లేరు. అసలు మళ్ళా ఇంకొక స్టేట్మెంట్, గేమ్తో సంబంధం లేకుండా ఓట్లు పడే సత్తా ఆయనకు ఉంది. ఎట్లా ఉంటుంది గేమ్తో సంబంధం లేకుండా? ఇక్కడ మనోళ్ళు ఎవరన్నా ఏదన్నా అంటేనేమో పెద్ద న్యూస్. నిన్నెవరో పెట్టారు, శోభా శెట్టి పాపము రూట్స్ కన్నడ ఆయన తెలుగు ఆయన చేసుకుంది. ఆమె కన్నడ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు రిక్వెస్ట్ పెట్టుకుందంట. సో అయితే ఆమెకు ఓట్ చేయండి అని ఇక్కడ వాళ్ళు అక్కడ పెడుతుంటే అక్కడ కామెంట్స్ అన్ని ఓట్ ఫర్ నిఖిల్, ఓట్ ఫర్ నిఖిల్, ఓట్ ఫర్ నిఖిల్. ఇది కనపడదా? సో విచిత్రం ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా ఎత్తిన గ్రూప్ గేమ్ అని ఎత్తూచ్చు. అసలు అదేం కాదు, అది గ్రూప్ గేమ్ అయితే నేను ఆల్రెడీ టాక్సిక్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, గ్రూప్ గేమ్ అంటే ఒక వీడియో చేశాను. సర్వైవల్ కోసం ఆడే ఆట ఇది. వీళ్ళది గ్రూపే, ఆర్ట్ గేమ్ ఆడేది కూడా గ్రూపే. కానీ ఈ గ్రూప్ ఆ గ్రూప్ తేడా లేదా? ఈ గ్రూప్ ఏంటంటే ఇది టూ మచ్ కదా. అసలు ఎంత టూ మచ్ అంటే వాళ్ళ నలుగురు కాకుండా ఎవరైనా పక్కకు పంపించే టూ మచ్ కదా. ఓజీ టీంలో ఉన్న మణికంఠ మీద ప్రేమ చూపించారా? ఓజీ టీంలో ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న సీత మీద ప్రేమ చూపించారా? బయటకు వెళ్ళినందరూ ఓజీగా. ఎందుకు వీళ్ళు నలుగురే ఉండి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు? ఒక్కొక్కరిని కనపడవయ్యి. అంటే ఇన్ని జరిగిన 12వ వారంలో మనం ఉన్నా ఇంకా బాధ. అరే వాళ్ళని టార్గెట్ చేశారా ఓజీ టీంని. అంటే ఏంటి మనం ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం? అంటే ఈ వారం కూడా వాళ్ళని సేవ్ చేసి ఇంకొకరిని రాయల్స్లో వేసేసి ఇంకొకరిని కూడా రాయల్స్లో వేసేసి ఇంకెందుకు వైల్డ్ కార్డ్స్ తీసుకోవటం? అంటే వైల్డ్ కార్డ్స్లో ఒకడు వచ్చి ఆడటం తప్పయింది, మహాపాపమైంది. ఇంక వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ ఎందుకు? ఇండియాలో వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు గెలవలేదా? అంటే వాళ్ళు ఆడే ఆటను బట్టి ఉంటుంది. కానీ అన్యాయం జరిగిపోతుంది వైల్డ్ కార్డ్స్ ఆడే ఆటను బట్టి గెలుస్తారు. ఇప్పుడు 8 మంది వస్తే 4 వెళ్ళిపోయారుగా, 4 ఉన్నారుగా. హరితేజ వెళ్ళిపోయిందిగా, టాప్ 3లో ఉన్నామే. నైనీ పవన్ వెళ్ళిపోయిందిగా, మెహబూబ్ వెళ్ళిపోయాడుగా. 4 కదా ఉంది. అంటే గేమ్ను బట్టే కదా వెళ్తుంది ముందుకి. అది ఏంది మీలాంటి వాళ్ళు తట్టుకొని? ఇవన్నీ ఎందుకు కనబట్టలేదు నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఎక్కడైనా ఉండేదనండి. నువ్వు దీన్ని తీయలేవు. మన ఫ్యామిలీ, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, తర్వాత ప్రపంచం. ఇదేదో సోకాల్డ్ రియలిస్టిక్ మాటలు మాట్లాడితే మీకు కోపం రావచ్చు. ఇప్పుడు వేరే దేశంతో కంపీట్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం? ఇండియా వర్సెస్ వేరే కంట్రీ, ఇండియా వర్సెస్ వేరే కంట్రీ అంటామా లేదా? T20 అప్పుడు మ్యాచ్ జరుగుతుంటే వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేసుకుంటారు? ఏ స్టేట్ వాళ్ళని? అది జనరల్గా వచ్చే ఒక ఇది. సో అది కరెక్టా అంటే దానికి మళ్ళీ పెద్ద థియరీ. గేమ్ను చూసే చెప్పాలంటే అది నేను చెప్తా. కానీ అందరినీ మనం మార్చలేం కదా. అట్టుంటుంది వ్యవహారం. నేనేమి వాళ్ళని గెలిపించొద్దు అని చెప్పడం, బాగా అంటే ఊరైనా ఒకటే. నేను చెబుతున్నదే, కేవలం తెలుగువాడు కాదు కాబట్టి గెలిపియాలి అంటుంది తప్పు అంటున్నా నేను. ఏంటి కేవలం తెలుగువాడు కాదుగా? కేవలం తెలుగువాడు కాకపోయి 4 ఉన్నారు, పృథ్వీని గెలిపించచ్చుగా. అంటే ఫస్ట్ నుంచి ఆయన ఈక్వేషన్ అంటే తీసుకొచ్చాడు. అసలు అందనంత దూరంలో నిఖిల్, ఆకాశంలో నిఖిల్, 80%తో నిఖిల్, 70%తో నిఖిల్, 60%తో నిఖిల్, ఎవ్వరు టచ్లో కూడా లేరు. ఏంది సూపర్లేటివ్ డిగ్రీస్? ఎందుకు ఇంకా ఆయనకి సగంలోని కప్పిస్తే పోతుగా. రైట్, మెయిన్ పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. పూర్తిగా మణికంఠలాగా మారిన నిఖిల్ అని ఎందుకన్నానంటే, సో రావటం నేనేం చేస్తా అంటే యష్మితో మాట్లాడతా. నీకేమైనా నిన్న పృథ్వీ చెప్తాడు కదా, నువ్వు ఆమెను అడుగు అసలు ఎందుకు అసలు కనీసం యాక్సెప్ట్ చేయలేదు సీత నేను మాట్లాడుతుంటే నిఖిల్ అటువంటివాడు కాదు అని. అంటే ఈరోజు కూర్చొని అడుగుతాడు, సీత నిన్ను మాట్లాడుతుంటే నీకేమనిపించలేదంటే, నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, నేను నీకు ఆ టైంలోనే సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నా గేమ్ కూడా నాకు ముఖ్యం కదా, అందుకని అలా ఆడాను. అయిపోయింది ఒక్క మాటతో. ఇలా గేము, ఇలా బయట మాట్లాడేది ఏంది, లోపల మాట్లాడేది ఏంది. బ్లండరేగా యష్మిది. ఇక్కడ పొడుగు మాటలు మాట్లాడినట్టేగా యష్మి. సో ఇక్కడ ఏమంటాడు ఇమీడియట్గా,
ఈ అమ్మాయి వెళ్ళిపోగానే కెమెరాస్తో చెప్తాడు ఆయన బాధ. సో ఏమంటాడంటే, ఐ రియల్లీ వాంట్ టు గో అవుట్, నాకు ఓట్స్ వేయొద్దు అంటాడు. ఇదే డైలాగ్ ఎక్కడో ఉన్నట్టు గుర్తులేదా? ఒక మీమ్ వేసుకోవచ్చు దీంట్లో. ఇది ఎక్కడో విన్నానే అని. మణికంఠ, ఫెడప్ అయిపోయాను నేను, వద్దు ప్లీజ్ నాకు ఓట్స్ ఆపేయండి, నాకు రియల్లీ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ మై ప్లే అని అట్లీస్ట్ ఆయన మాట మీద ఉన్నాడు. మణికంఠ ఫేక్ ఆడిన జెన్యున్లీ ఫేక్ ఆడాడు, సగం అటు సగం ఇటు ఆల్లా జెన్యున్లీ ఫేక్ ఆడాడు. ఏదైతే అది అయిందని ఆయన కెరీర్కి ఉపయోగపడాలనుకున్నాడు, టప్ టప్ ఆడేశాడు, బయటికి వెళ్ళాడు, అందరితో బాగున్నాడు, కథం. ఇక్కడ కనీసం ఫేక్లు కూడా జెన్యూనిటీ లేదు, సగం అటు సగం ఇటు చెప్పాడా. తర్వాత నబీల్ వచ్చి ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు అది ఇది అనగానే ఆయన ఆలోచించుకున్నాడు. మళ్ళీ అరే ఇదేదో తేడాగా పోతురా స్వామి, నేను ఓట్లు వేయాలంటే వాళ్ళు నిజంగా ఓట్లు వేయకపోతే ఎట్లా, వెంటనే మళ్ళా కెమెరా ముందు, గైస్ నేను నాకు ఇప్పుడు తెలిసింది, నేను ఎన్ని ఆలోచించదలుచుకోలేదు, ఎవరేమనుకున్నా ఐ వాంట్ టు కంటిన్యూ మై గేమ్, మీరు ఓట్లు వేయండి, ఈ వారం సేపు అయితే నేను కప్పుతో వస్తా అన్నాడు. కప్పు టార్గెట్ ఉంది, కప్పు టార్గెట్ ఎవరికైనా ఉండాలా, దానికి ముందు ఎందుకు ఈ మాటలు? రైట్, ఏదైనా పెద్ద గొడవలు జరగరాని జరిగితే నాకు తప్పుంటే నన్ను పంపించేయండి అంటే ఒకటి, అసలు నాకు ఓట్లు వేయొద్దు అని చెప్పటం, అసలు నాకు ఓట్లు వేయొద్దు అని చెప్పడం ఏంటి? మళ్ళా మణికంఠను గుర్తుకు తెచ్చాడు అనిపించింది నాకు. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ దీన్ని అయిపోగానే గౌతమ్ మళ్ళీ ఆయన కెమెరా వస్తా, ఆయన బాధ అయింది. ఏంది, నేను టాప్ 5 ఉండటం జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది, నువ్వు ఎలా ఉన్నావురా టాప్ 5, అసలు టాప్ 5 నిన్ను ఎలా పెట్టారు అన్నట్టు అన్నారంట విష్ణుప్రియులందరూ. ఏం బిగ్ బాస్ నేను అర్హుడిని కాదా అన్నట్టు ఆయన బాధ. నిజంగానే ఆయన టాప్ 5లో పెట్టినందుకు చాలా మంది షాక్లో ఉన్నారు. అది ఆయన చెప్పడం కాదు, ఇంట్లో మనం కూడా చూసాం చర్చలు ఎలా సాగినాయో. రే వాడెలా ఉన్నారా, వెళ్ళిపోవాల్సి కదరా అని యష్మి షాక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ ఒక్కో వీక్ సేవ్ అయ్యే కొద్దే షాక్, టాప్ 5 వచ్చి పెట్టిన దాకా కాదు. ఆయనకు తెలియంది ఏంటంటే ఈయన సేవ్ అయిన ప్రతి వీక్ అయ్యే ఎక్స్ప్రెషన్స్ అక్కడ. యష్మి అయినా జీ ఎలా సేవ్ అయ్యారా అంటది ప్రేరణ. రే అసలు ఈ వీక్ పోతాడు అనుకున్నారా అని యష్మి అంటది. ఏం అర్థం కావట్లేదు గేమ్ వాళ్ళు అనుకుంటారు. సో అది ఈయన బాధ అయిన ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక టాస్క్ లాగా ఇస్తారు. అక్కడ ప్రేరణ ఏమో నేను నా టోన్ అంతేను, కొన్ని ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ అన్నట్టు చెప్తుంది. ఈ గౌతమ్ చెక్ చేసుకుంటాడు. ఆ తర్వాత యష్మి లేచి సీతా విషయంలో ఏదైతే జరిగిందో అది కాదు, అది తప్పు, నిఖిల్ అలాంటి కాదు, నిఖిల్ అసలు సూపర్ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్ అని చెప్పి ఏమంటది. చెప్పేదేంది 10 నిమిషాల్లో 100 వేరియేషన్స్ ఇస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మామూలు వేరియేషన్స్ కాదు, అసలు వేరియేషన్ ఇవ్వలేక మాటలు లేవు అంటే టక్క నేర్చేస్తాయి ఇంకా, ఓకేనా, అది చెప్తుంది. ఆ తర్వాత ఇవన్నీ ఇంకా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత విష్ణుని ఒక పని చేయమంటారు, డైలీ వర్క్స్ ఉంటాయి కదా, అవినాష్ వచ్చి ఒక పని చేయమంటే నేను తర్వాత చేస్తానంటే చెయ్యి, ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా క్లీన్గా చేయంటాడు. ఏంటి క్లీన్గా అంటే తల మెరిసేటట్టు చేయాలా, నేను మామూలుగా చేస్తాను అన్నట్టు అంటాడు. సరే చెయ్యి అన్నట్టు అంటాడు. చేస్తాను లేకపోతే నామినేషన్ వేసుకోండి అన్నట్టు అంటాడు. ఇక్కడ నిన్నటిది ఈరోజు చేస్తావు, ఈరోజు ఎప్పుడు చేస్తావు అన్నట్టు అంటాడు. అయితే ఏమేమంటదంటే నామినేషన్ వేసుకోండి అంటాడు. ఇక్కడ నాకు కొంచెం రోహిణి కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యామంటదంటే, అరే బండదోడ ఉన్నందుకు నామినేషన్ ఎందుకు వేస్తాం రా అంటది. కానీ రోహిణి అందాడేలాగంటే రోహిణి కాదు, ఫస్ట్ విష్ణుప్రియ నోటి నుంచి వస్తుంది, ఓకేనా. విష్ణుప్రియ నామినేషన్ వేసుకోండి అంటే అంత చిన్నదానికి ఎందుకు వేస్తాం రా నామినేషన్ అన్న సెన్స్, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని రోహిణి అంటది. రోహిణి తప్పులు ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ విషయంలో నాకు విష్ణుప్రియదే తప్పు అనిపించింది. ఎందుకంటే ఆయన పని చేయమన్నాడు, చేస్తానని చెప్తే పోద్ది, నామినేషన్ వేసుకో అంటే ఇంత బండదోడు దానికి నామినేషన్ ఎందుకు వేస్తావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నట్టు ఆమంటది. నువ్వు మాట్లాడే తీరు బాగలేదు, నిన్ను ఎప్పుడైనా నేను కరెక్ట్ చేసుకోమన్నానా, నన్ను కరెక్ట్ చేసుకోమని చెప్పొద్దు అంట లేచేసిందేమో. ఒక్కొక్కసారి విష్ణుప్రియ ఏం మాట్లాడిద్దో అంటే ఇంకంతే, ఏమన్నంటే నేను ఇంతే అంటది విష్ణుప్రియ. అది కొంచెం మార్చుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, కానీ ఆమెలాగానే ఉంటుంది అంతే ఇంకా. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికి సైలెంట్ వార్ దొరుకుతుంది. రోహిణి కూడా ఏంటంటే ఈ పర్టికులర్ విషయంలో విష్ణుప్రియ తప్పైనా రోహిణి కూడా ఏంటంటే విష్ణుప్రియ ముందు అనాల్సిన మాటలన్నీ డేరుగా చెప్పదు. ఇప్పుడు విష్ణుప్రియ డేరుగా చెప్పిందో తప్పో ఒప్పో, రోహిణి బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ ఉంటుంది అవినాష్ వేల మందన ముందు కూర్చొని. సో అవన్నీ తెలుస్తాయి కదా. రైట్. ఆ తర్వాత పృథ్వీ వచ్చి చెప్తాడు,
ఏమని అలా చెప్పుండాల్సింది కాదు అన్నట్టు, అంతే కదరా, అంతే కదా, పృథ్వీ విష్ణు ప్రీత అలా అని ఉండాల్సింది కాదు అన్నట్టు చెప్తాడు. అందరికీ రైట్ ఉంటుంది, చెప్పే రైట్ ఉంటుంది అన్నట్టు అంటాడు. ఎందుకంత కోపం వచ్చింది నీకు అన్నట్టు అంటాడు, చెప్తుంది. సో నాకు ఈ విక్కో విషయమే కాదు, అవినాష్ ఫస్ట్ నుంచి కూడా అట్నే అనిపిస్తాడు. లాస్ట్ టైం మెగా చీఫ్ అప్పుడు వంటింటిది వస్తుంది కదా, ఏముంది వంట అంటే ఎట్టి తిప్పటమే అంది అని ఏమో చెప్పినప్పుడు అవినాష్ అందరితో చెప్తే మళ్ళీ కిచెన్ ఫైట్ అయింది కదా, ఇట్లా ఇటువంటివి చేస్తుంటాడు, నాకు అందుకే నచ్చడు అది ఇది అన్నట్టు ఆమె చెప్పింది అవినాష్తో. ఆ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ వచ్చిన గౌతమ్ అంటాడు. సో ఇక్కడ ఏమంటాడంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత వచ్చినా కానీ వచ్చి చెప్పినా కానీ వీళ్ళు లేదు మేము ఇంతే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు చెప్తాడు రోహిణి అండ్ అవినాష్ కూర్చున్నప్పుడు. ఆ తర్వాత ఇంక టీషర్ట్ టాస్ స్టార్ట్ అయిద్దబ్బా, ఇంక చెప్పిందేగా, ఫస్ట్ ప్రేరణ అవుట్ అయిపోద్ది, తర్వాత గౌతమ్ అవుట్ అయిపోతాడు, తర్వాత పృథ్వీ తర్వాత పృథ్వీకి టీషర్ట్ వచ్చేస్తుంది అంటే కంటెంట్ రేస్లోకి వస్తాడు, తర్వాత తేజ కంటెంట్ రేస్లోకి వస్తాడు, తర్వాత యష్మి కంటెంట్ రేస్లోకి వస్తుంది, ఆ తర్వాత అవినాష్ వెళ్ళిపోతాడు, తర్వాత నబీల్ వెళ్ళిపోతాడు, విష్ణు కంటెంట్ రేస్లోకి వస్తుంది, లాస్ట్లో రోహిణి అండ్ నిఖిల్ మిగులుతారు. ఇవన్నీ వీటికి రీజన్స్ ఇవన్నీ ఆల్రెడీ వీడియో వచ్చేస్తున్నా, డీటెయిల్ వీడియో చేస్తున్నా కాబట్టి దీంట్లో చెప్పటం లేదు, ఓకేనా. సో ఇది కంటిన్యూ అవుతా ఉంది. రేపు పెద్ద గొడవ ఉంది పృథ్వీకి ఆయనకి. విచిత్రం ఏంటంటే దాంట్లో కూడా ఇక్కడ చూడండి కొన్ని మరి ఈజీగా అర్థమవుతాయి. గ్రూప్ గేమ్ వాళ్ళు ఇన్ని అంటే ఈ ఒక్క ఎపిసోడ్ని బేస్ చేసుకొని చెప్తున్నారు అబ్బా గ్రూప్ గేమ్ గురించి. ఇన్ని వారాల నుంచి గ్రూప్ గేమ్ మాట్లాడుకున్నాం, ఇన్ని వారాల నుంచి అన్ని గ్రూప్ గేమ్ అని సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా మాట్లాడుకున్నాం. ఈ రోజు ఏమైందో ఏమో, వీళ్ళు కూడా ఆడలేదా గ్రూప్ గేమ్, గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ ఆడలేదా అంటున్నారు. పెద్ద విచిత్రం అసలు ఇది. సో అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.